నా పేరు ఆనంద్ మేడం. నా భార్య పేరు లహరి. మీ పేరు మీరు చెప్పండి. ఆవిడ పేరు ఆవిడ చెప్తారు. నా పేరు ఆనంద్ మేడం. ఈ జాబులన్నీ మన వల్ల అవ్వదురా. ఇక్కడే ఉండి ఏదో ఒకటి చూసుకోవడమే. లహరి మేడం ఎలాగైనా జాబ్ తెచ్చుకుని ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళిపోవాలి. ప్రాబ్లం ఏంటి? అది బాధ్యత తెలియాలంటే పెళ్లి చేసేయడమే కరెక్ట్. దీనికి పెళ్లి చేయాలి. అన్ని జిల్లాలు వెతికి వెతికి ఒక అద్భుతమైన సంబంధం తీసుకొస్తానండి. ఎవరైనా పర్లేదు, ఆ ఈస్ట్ గోదావరి వాళ్ళని మాత్రం వద్దండి. వాళ్ళు అసలు డ్రంక్ అండ్ ఫెలోస్. అమ్మాయి వాళ్ళు వెస్ట్ అండి. కానీ వెస్ట్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ అంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఇష్టమే. అయినా మీ ఇష్టోళ్ళ గురించి మా వాళ్ళు ముందే చెప్పారులే. అబ్బా మరి ఫస్ట్ ఏంటి? మూమెంటా? చంపుతా, గిలిపోద్ది. కొంచెం కామన్ సెన్స్ అయినా ఉందా నీకు? అసలు మేమేంటో తెలుసా నీకు? మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న ఎవరైతే నాకేంటి సార్, మీరు రేపటి టికెట్ బుక్ చేసుకుని వచ్చారు. చి చి చి. సీను లైక్ యువర్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్ అంట. ఎవడీడు? చెప్తూనే ఉన్నా నాకు పెళ్ళొద్దమ్మా అని. వింటేనే కదా. నువ్వనుకున్న సీను వాడు ఒకటి కాదు. ఇంకెంతమంది సీన్లు ఉన్నారు చెప్పు అని పెన్ను పేపర్ తెచ్చి నోట్ చేసుకుంటాను, సరేనా? నాకు వాడంటే చాలా ఇష్టమే. అసలు పెళ్ళే వద్దంటే లవ్ ఏంటే? ఎవడాడు? కన్నా 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 వాడేవాడు. కన్నా ఎవరే? నేను చెప్పను. నాకు ఒక మనవడిని అమ్మ ఆడుకుంటాం. నేను అసలు ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు. నువ్వే ఏదో ఏదో పని చేసి ఉంటావు యాదవా. నువ్వే ఏదో చేసుంటావు. లాస్ట్ టైం అడుగుతున్నా, నువ్వు నాతో వస్తావా రావా? వస్తావా రావా? వస్తావా రావా? వస్తావా రావా? నేను రాను, నువ్వు పోతావా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా చూస్తావేంట్రా? రా. ఒక 10 లక్షలు ఇవ్వు, నీకంటే ఎక్కువ చేసి చూపిస్తా. నా విలువ మీకు ఇప్పుడు తెలీదు. విలువ తెలియటం అంటే మేమున్నామని నువ్వు అనుకున్నప్పుడు కాదురా, నువ్వు ఉన్నావని మేము అనుకున్నప్పుడు. వారిని వెళ్ళిపోతుందంట. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చెయ్యాలి కదరా. వాళ్ళకి వెళ్ళిపోవడం ఇష్టమైతే వెళ్ళిపోనేవాళ్ళు కదా. మేడం, సైకాలజిస్ట్ అంటే ఇల్లు ఊపేసి వశీకరణం చేసేస్తారు వాళ్ళే కదా. జస్ట్ గెట్ అవుట్.